మంత్రులకు శాఖల కేటాయింపులపై పార్టీ అధిష్టానంతో సీఎం రేవంత్ రెడ్డి మంతనాలు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సమావేశం. మంత్రిత్వ శాఖల మార్పుపైన చర్చ. రాజేంద్రనగర్లో తృణధాన్యాల పరిశోధన కేంద్రానికి శంకుస్థాపన చేసిన శివరాజ్ సింగ్ చౌహాన్. రైతుని సుసంపన్నం చేసినప్పుడే వికసిత్ భారత్ కల సాకారమవుతుందన్న కేంద్ర వ్యవసాయ మంత్రి. ఎన్డీఏ మూడో దఫా పాలనకు నేటితో ఏడాది. 11 ఏళ్ల మోదీ పాలనలో ప్రభుత్వాన్ని ప్రజలకు జవాబుదారీతనంగా మార్చామన్న బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా. ప్రజా సమస్యల పరిష్కారం దిశగా మోదీ 3.0 ప్రయాణం సంతృప్తినిచ్చిందన్న కిషన్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక వ్యక్తి తీసుకున్న నిర్ణయం కాదన్న కేటీఆర్. మంత్రివర్గం సమిష్టిగా తీసుకున్న నిర్ణయమని స్పష్టీకరణ. కేసీఆర్ను అపఖ్యాతి పాలు చేసేందుకే కుట్రలు చేస్తున్నారని ఆరోపణ. తైవాన్ అథ్లెటిక్స్లో సత్తా చాటిన భారత్. 12 స్వర్ణాలతో పతకాల జాబితాలో అగ్రస్థానంలో ఇండియా. మృగశిర ఆగమనంతో రాష్ట్ర వ్యాప్తంగా తగ్గిన ఉష్ణోగ్రతలు. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతం, పలుచోట్ల మోస్తరు వానలు. మరో 4 రోజుల పాటు తేలికపాటి జల్లులు కురుస్తాయన్న వాతావరణ శాఖ.